అందరికీ నమస్కారం. నేను స్వరూపపట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. 5 ఏళ్ల క్రితం కరోనా సృష్టించిన విలయాన్ని మనం అందరం చూసాము. అయితే 5 ఏళ్ల తర్వాత మరో వైరస్ మనల్ని వణికిస్తోంది. ఇది 2001లో వచ్చిన వైరసే అయినా కానీ కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ జనాల్లోకి ఈ వైరస్ అనేది విజృంభిస్తోంది. ముఖ్యంగా ఇది 14 ఏళ్ల లోపు పిల్లల మీద ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తోంది. అసలు ఈ వైరస్ ఎలా స్ప్రెడ్ అవుతుంది, దీని లక్షణాలు ఎలా ఉంటాయి, ముఖ్యంగా మనలో పిల్లల్లో ఇమ్యూనిటీని ఎలా పెంచుకోవాలి, ఇలా వీటన్నిటి మీద మనకు విశ్లేషణను అందించడానికి, మన డౌట్స్ క్లారిఫై చేయడానికి సీనియర్ పీడియాట్రిషియన్ డాక్టర్ బృందారెడ్డి నాతో పాటు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే అండి. చైనా వైరస్ పెద్దగా ప్రమాదకరం కాదు అని తెలిసినా కానీ జనం భయపడుతున్నారు. సరే, ఏదైనా సరే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ కాబట్టి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి మాట్లాడదాం. ముందుగా దీని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, ఎలా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది ఈ వైరస్? సో హెచ్ఎంపివి వైరస్ అంటే హ్యూమన్ మెటానోమో వైరస్ అండి. ఇది ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏమీ కాదు. 2001లో నెదర్లాండ్స్లో డిస్కవర్ చేశారు. అండ్ కొన్ని సీరోలాజికల్ టెస్ట్లో 1958 నుంచి కూడా ఉన్నాయని కొన్ని స్టడీస్ ఉన్నాయి. ఎన్సిబిఐ రెఫరెన్స్ ప్రకారం ఉన్నాయి. ఇది వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే నేసల్ కంజెషన్ అంటాం, నోస్ బ్లాక్, కోల్డ్, కాఫ్, ఫీవర్, ఇవన్నీ కామన్ వైరల్ ఇన్ఫెక్షన్స్లో వచ్చినట్టే వస్తుంది. కొన్నిసార్లు డయేరియా ఉంటుంది. సివియర్గా ఉన్నప్పుడు లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటాం, అంటే బ్రాంకైటిస్ లేదా న్యూమోనియా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది వచ్చినప్పుడు మనము ఇది పర్సన్ టు పర్సన్ డ్రాప్లెట్స్ త్రూ స్ప్రెడ్ అవుతుంది. అంటే ఇన్ఫెక్ట్ అయిన పర్సన్ దగ్గినా తుమ్మినా అప్పుడు మనం అటు ఉన్నప్పుడు ఒక డిస్టెన్స్ వరకు అప్పుడు మనకు వచ్చే అవకాశం ఉంది. వేరే ఏంటి అంటే కంటామినేటెడ్ సర్ఫేసెస్, సపోజ్ ఇన్ఫెక్టెడ్ పర్సన్ నేసల్ సెక్రీషన్స్ లేదా అలా క్లీన్ చేసుకున్నప్పుడు బై మిస్టేక్ కిడ్స్ ఎక్కడైనా టచ్ చేసినప్పుడు మనం ఆ సమయంలో అక్కడ ఉండి మళ్ళీ మనం ముట్టుకున్నప్పుడు మన ఫేస్లో ఐస్, నోస్, మౌత్ టచ్ చేసినప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది. సో దీనికి క్లెన్లీనెస్ అనేది చాలా ఇంపార్టెంట్. హ్యాండ్ వాష్ రెగ్యులర్గా చేసుకోవాలి. 20 seconds హ్యాండ్ వాష్ నీట్గా చేసుకోవాలి సోప్తో. అండ్ దీనికి ఐడెంటిఫికేషన్ టెస్ట్స్ అంటే పర్టికులర్గా ఇమ్యూనో అసేస్ అని ఉంటాయి, వైరల్ డిటెక్షన్ టెస్ట్స్ ఉంటాయి, లేదా జీనోమ్ డిటెక్షన్ టెస్ట్స్ ఉంటాయి, నాట్ టెస్ట్ అంటాము, ఆర్టీపీసీఆర్, ఇమ్యూనో అసేస్ అలాంటి టెస్ట్స్ ఉంటాయండి. ప్రివెన్షన్ ఎప్పుడు బెటర్, ఎందుకంటే దీనికి స్పెసిఫిక్గా యాంటీవైరల్ అంటూ ఏమీ ట్రీట్మెంట్ లేదు, ఓన్లీ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఉంది. సో మీకు ఫీవర్, న్యూమోనియా వస్తే వాటికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుందో డాక్టర్ ఆ బేబీ కండిషన్ బట్టి, సివియారిటీ బట్టి ట్రీట్మెంట్ ఇస్తారు. ఎవరు జాగ్రత్తలు తీసుకోవాలి అంటే చిన్నపిల్లలు అండ్ ఎల్డర్లీ పీపుల్, మోర్ దాన్ 65 years ఉన్నవాళ్ళు, లేదా ఇమ్యూనో కాంప్రమైజ్ పీపుల్, అండర్లైనింగ్ క్రానిక్ హెల్త్ కండిషన్స్ ఉన్నవాళ్ళు, లేదా ఆస్తమా ఇలా ఉన్నవాళ్ళు ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ప్రివెన్షన్కి మనము ఇంతకు ముందుగా నేను చెప్పినట్టు హ్యాండ్ వాష్ చేసుకోవాలండి సోప్ అండ్ వాటర్తో. మనకి కరోనా వైరస్ అనేది చైనాలోని వుహాన్లో పుట్టింది కాబట్టి చైనా వైరస్ అనగానే ముందుగా మనం భయపడిపోతున్నాం. కానీ ఇది 2001 నుంచి ఉన్న వైరసే. అయితే మీరు ఈ మధ్యలో ఎప్పుడైనా పిల్లలకి టెస్ట్ చేసినప్పుడు ఈ వైరస్ బయటపడిందా? ఇది అప్పుడప్పుడు రేర్లీ ఐడెంటిఫై అయ్యేదండి. కొన్ని పాత ల్యాబ్ రిపోర్ట్స్లో కొన్ని పాజిటివ్ వచ్చినాయి ఉన్నాయి. సో దీని గురించి ఎక్కువ కంగారు పడనక్కర్లేదు. ఇంతకు ముందుగా చెప్పినట్టు దీనికి స్పెసిఫిక్ యాంటీవైరల్స్ కానీ వ్యాక్సిన్స్ కానీ లేవు కాబట్టి మనం ఇమ్యూనిటీ పెంచుకుంటే ఒకవేళ ఇన్ఫెక్షన్ వచ్చినా మన బాడీ దాన్ని ఇమ్యూన్ రియాక్షన్తో మనం తట్టుకోగలుగుతాము. సో ఇమ్యూనిటీ ఎలా పెంచుకుంటామంటే హైడ్రేషన్ మంచిగా మెయింటైన్ చేసుకోవాలి, జంక్ ఫుడ్ అవాయిడ్ చేసి మంచి హెల్దీ సీజనల్ ఫ్రూట్స్ తినాలి. అందరూ హెల్దీ హోమ్ మేడ్ ఫుడ్, ఫ్రెష్ ఫుడ్ తింటే మంచిది. ఎవరన్నా ఇన్ఫెక్టెడ్ పర్సన్ ఉన్నప్పుడు వాళ్ళని కాంటాక్ట్ అవ్వకపోవడం మంచిది. అండ్ మీకు సపోజ్ ఎవరైనా సిక్ ఉంటే, డౌట్ ఉంటే కనుక ఒక 3 to 4 days వరకు వేరే వాళ్ళని కాంటాక్ట్ అవ్వకుండా ఉండడం మంచిది. ఒకవేళ ఇన్ఫెక్ట్ అయిన పర్సన్ని ఎవరైనా కేర్ టేకర్ ఉన్నా వాళ్ళు రెగ్యులర్ హ్యాండ్ వాషింగ్ అండ్ ప్రికాషన్స్ తీసుకుంటే మంచిది. కోల్డ్, కాఫ్ ఎలా ఉంటే మాస్క్స్ వేసుకోవడం మంచిది. పబ్లిక్ ప్లేసెస్లో, క్రౌడెడ్ ప్లేసెస్ కొన్ని రోజులు అవాయిడ్ చేస్తే బెటర్. డాక్టర్, COVID-19 వైరస్ వచ్చినప్పుడు కోవిషీల్డ్, కోవాక్సిన్ వంటి మనం వ్యాక్సిన్స్ తీసుకున్నాం కదా, మళ్ళీ ఈ చైనా వైరస్ హెచ్ఎంపీవీకి సంబంధించి ఏవైనా వ్యాక్సిన్స్ ఉన్నాయా, మనం తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా? ఎట్ ప్రెజెంట్ అయితే దీనికి పర్టికులర్ వ్యాక్సిన్ ఏమీ లేదండి. సో దీనికి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ లేదు, ఓన్లీ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఉంది. ప్రివెన్షన్కి మనం ఇమ్యూనిటీ పెంచుకోవాలి అంతే. అసలు చిన్న పిల్లలకి ఏ చిన్న సమస్య వచ్చినా కానీ పేరెంట్స్ భయపడిపోతూ ఉంటారు కదా, అవి ఒక్కసారి నిజంగా కూడా సీరియస్ అయ్యే ఛాన్స్ ఉంది మనం కొంచెం నెగ్లెక్ట్ చేసిన. అయితే ఈ వ్యాధి అనే కాకుండా మనం ఇమ్యూనిటీని పెంచుకోవడానికి ఇంట్లోనే చాలా రెమెడీస్, మన వంటగదే పెద్ద ఒక ప్రయోగశాల. చిన్న పిల్లల కోసం మనం ఇంట్లో ఇమ్యూనిటీని పెంచడానికి ఏం చేయొచ్చు అంటారు? సో చిన్న పిల్లలకి ఇంట్లో ఇమ్యూనిటీ పెంచడానికి ఇంతకు ముందుగా నేను చెప్పినట్టు జంక్ ఫుడ్ అవాయిడ్ చేస్తే మంచిది. ఎస్పెషలీ వర్కింగ్ పేరెంట్స్ ఉన్నప్పుడు
ప్రాసెస్డ్ మీల్స్, అల్ట్రా ప్రాసెస్డ్ మీల్స్ అండ్ మార్నింగ్ సీరియల్స్ ఇవన్నీ కొందరింట్లో అలవాటు కాబట్టి ఇలాంటివి అవాయిడ్ చేసి ఈజీ రెసిపీస్, క్విక్ రెసిపీస్ ఏమన్నా ఎవరి ఫుడ్ అలవాట్లు బట్టి వాళ్ళు చేసుకుంటే బెటర్ అట్లీస్ట్ అరౌండ్ దిస్ టైం. సో అది కాకుండా నట్స్, ఆమండ్స్ ఇవన్నీ చాలా హెల్దీ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, ఏం అలర్జీస్ లేకపోతే నాన్ వెజ్, ఎగ్ అండ్ మీట్స్ కూడా మంచిది. లిమిటెడ్ క్వాంటిటీస్లో న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవడం మంచిది. హైడ్రేషన్ మంచిగా మెయింటైన్ చేసుకోవాలి. ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ చేస్తే కూడా బాడీ ఇమ్యూనిటీ పెరుగుతుంది, స్ట్రెంగ్త్ పెరుగుతుంది. ఇన్ఫెక్టెడ్ పీపుల్కి వీలైనంత వరకు అవాయిడ్ చేస్తే మంచిది. మాస్క్స్ వాడితే మంచిది. తల్లిపాలు అమృతంతో సమానం అంటారు కదా. అయితే ఈ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ ఉంటారు కదా, ఆ పిల్లలు దీని నుంచి బారిన పడే ఛాన్స్ ఉండకపోవచ్చేమో కదా, ఎందుకంటే తల్లి పాలు తీసుకునే వాళ్ళలో మిగతా ఫుడ్ కంటే కూడా ఇక్కడే వీళ్ళు స్ట్రాంగ్ గా ఉండే అవకాశం ఉండొచ్చేమో. ఫస్ట్ థింగ్, మదర్ నుంచి మీరు అన్నట్టుగా ఇమ్యూనిటీ వస్తుంది, మదర్స్ మిల్క్ నుంచి వస్తుంది. ఒకవేళ మదర్ ఇన్ఫెక్ట్ అయితే అప్పుడు తన యాంటీబాడీస్ బ్రెస్ట్ మిల్క్లో ట్రాన్స్ఫర్ అవుతుంది. తను ఇన్ఫెక్ట్ అవ్వనప్పుడు స్పెసిఫిక్గా దీనికి యాంటీబాడీస్ ట్రాన్స్ఫర్ అవ్వవు. కాకపోతే ఇమ్యూనిటీకి హెల్ప్ అయ్యే ఇమ్యూనోగ్లోబ్యులిన్స్ అవన్నీ ట్రాన్స్ఫర్ అవుతాయి. కాబట్టి ఇన్ అ వే ఇట్ ఇస్ స్టిల్ గుడ్, ఇట్ స్టిల్ హెల్ప్స్. నేను చైనాలో ఉన్న మన తెలుగు వాళ్ళతో కూడా కొంతమందితో నేను మాట్లాడాను డాక్టర్, ఇంటర్వ్యూస్ కూడా చేశాను. బట్ అక్కడైతే ఎలాంటి ప్రాబ్లం లేదు. మా పిల్లలందరూ స్కూల్స్కి వెళ్తున్నారు, ఆఫీసెస్కి వెళ్తున్నాం, మేము ఎప్పటిలాగే పార్క్స్కి వెళ్తున్నాం, పార్టీస్కి వెళ్తున్నాము, మీరెందుకు ఇంత టెన్షన్ ఫీల్ అవుతున్నారని మన ఇండియన్స్నే వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. మన దగ్గర ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చిందంటారు? లాక్డౌన్ అని, మళ్ళీ మాస్కులు, శానిటైజర్స్, ఎందుకు ఈ హడావిడి మొదలైందని మీరు అనుకుంటున్నారు? అంటే ఇది ప్రికాషన్ బెటర్ కాబట్టి మేబీ యాజ్ అ ప్రివెంటివ్ మెజర్ ఇది చేసుంటారు. అండ్ మన ఇండియా కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులేటెడ్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. సో మనకు పాపులేషన్ ఎక్కువ ఉండి గ్యాదరింగ్స్ ఎక్కువ ఉంటాయి. ఇలాంటప్పుడు కొంచెం కంట్రోల్ చేసి ప్రివెంట్ చేసుకోవడం బెటర్, అందరూ ఒకరికొకరు స్ప్రెడ్ చేసుకోకుండా. అంటే ఎక్కువగా జనం గ్యాదర్ అవ్వకపోవడం కూడా మంచిదే కదా. సపోజ్ వచ్చిన వాళ్ళలో ఎవరికి ఏమీ లేకపోతే ఏమి అవ్వదు, కానీ ఒకరికి వచ్చిన వాళ్ళ నుంచి వచ్చే అవకాశం ఉంది. అండ్ అట్ రిస్క్ పాపులేషన్ ఎవరంటే చిన్నపిల్లలు, లేదా ఎల్డర్లీ పీపుల్, ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పీపుల్, లేదా హార్ట్ కండిషన్స్, కార్డియాక్ కండిషన్స్, ఆస్తమా ఉన్న వాళ్ళకి, వీళ్ళకి ఏమవుతుందంటే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. సో ఆ ఇన్ఫెక్షన్ వస్తే సివియారిటీ పెరిగి హాస్పిటలైజేషన్స్ ఇంక్రీజ్ అవుతాయి. అండ్ అండర్లయింగ్ కండిషన్స్ కూడా, ఒకవేళ బ్యాడ్ హెల్త్ కండిషన్ ఉంటే కనుక దీని సివియారిటీ ఇంకా బ్యాడ్ అయి ఎఫెక్ట్ అవుతారు కదా. సో ప్రికాషన్స్ తీసుకుంటే మంచిది. ఈ వైరస్కి సంబంధించి ఒక సీనియర్ పల్మనాలజిస్ట్ ఇంకొక అనాలిసిస్ కూడా ఇచ్చారు డాక్టర్. ముఖ్యంగా ఏంటంటే కోవిడ్ టైంలో పుట్టిన పిల్లలకి పెద్దగా లంగ్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్ స్ట్రాంగ్ గా ఉండకపోవడం వల్ల వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారు అనేది. ఎందుకంటే బెంగళూరులో కూడా ఒక మంత్స్ బేబీ ఎఫెక్ట్ అయింది. ఇప్పటికే 5 కేసులు మన దేశంలో రికార్డ్ అయ్యాయి. మీరేమంటారు దీని మీద? పాజిటివ్ కేసెస్ ఇంకా పెరిగాయండి ఇండియాలో. అదే ఒకసారి స్టార్ట్ అవుతే మన దగ్గర క్విక్గా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బికాస్ ఆఫ్ ద పాపులేషన్, వర్క్కి వెళ్ళినా గ్యాదరింగ్స్కి వెళ్ళినా మన దగ్గర పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్. అండ్ కోవిడ్ తర్వాత ఎఫెక్ట్ అయ్యింది అంటే మేబీ కొందరికి కోవిడ్ వల్ల లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఉన్నాయండి. వాళ్ళ ఇమ్యూనిటీ కండిషన్ బట్టి ఉంది. కొందరికి ఎక్కువ రోజుల సిమ్టమ్స్ ఉండడం, ఎక్కువ రోజులు సిక్ ఉండడం అవి అయ్యాయి. అండ్ కోవిడ్ తర్వాత ఏంటంటే క్లెన్లీనెస్ పెరిగింది, జనాల్లో అవగాహన వచ్చింది. సో ఆ క్లెన్లీనెస్ పెరగడం వల్ల కూడా ఇంతకు ముందులా ఇమ్యూనిటీ లేదు. బికాజ్ ఇంతకుముందు చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు దాని ద్వారా ఇమ్యూనిటీ పెరిగేది. ఇప్పుడు క్లెన్లీనెస్ పెరిగేసరికి కొంచెం ఆ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు సివియర్గా వచ్చే అవకాశం ఉంది. ఇది అందరిలో చూడము, కొందరికి అవ్వచ్చు. చైనా వైరస్ అది కూడా పిల్లల మీద ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తుంది అనగానే పేరెంట్స్ భయపడిపోయి పీడియాట్రిషియన్స్ కి కాల్స్ కూడా చేస్తూ ఉంటారు. ఏమి రాకపోయినా గానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు కదా. మీకు ఎవరైనా కాల్స్ చేస్తున్నారా? ఎలాంటి డౌట్స్ రేస్ చేస్తున్నారు? మీరు ఎలాంటి క్లారిఫికేషన్ ఇస్తున్నారు వాళ్ళకి? సో మెయిన్లీ ట్రీట్మెంట్ స్పెసిఫిక్గా దీనికి ఉందా అని అడిగారు చాలామంది. స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అంటూ ఏమీ లేదు, మనం ప్రికాషన్స్ తీసుకోవాలి. వచ్చినా కంగారు పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది కొత్తగా వచ్చిన వైరస్ ఏమీ కాదు, ఇది పాత వైరస్. అండ్ బిలో 5 years కిడ్స్కి ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి, కామనే. స్కూల్స్లో పంపించినా, కింద ప్లే ఏరియాస్లో ఎక్కడ పంపించినా వస్తాయి. ఎందుకంటే దట్స్ హౌ దే డెవలప్ ఇమ్యూనిటీ ఆల్సో. ఇప్పుడు ఆ 5 years లోపు వాళ్ళు వ్యాక్సిన్స్ తీసుకుంటుంటారు, సైమల్టేనియస్గా డిఫరెంట్ కిడ్స్తో, డిఫరెంట్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళతో ఎక్స్పోజ్ అవుతూ వాళ్ళకి అలా ఇమ్యూనిటీ వచ్చేస్తుంది. మైల్డ్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కంగారు పడాల్సిన అవసరం లేదు. హెచ్ఎంపీవీ గురించి మీరు ఎవ్వరూ భయపడాల్సిన అవసరమే లేదు. అసలు అది ప్రాణాంతకమే కాదు. మామూలుగా మనకి జలుబు, దగ్గు, జ్వరం ఎలా వస్తాయో ఈ వైరస్ కూడా అలా వచ్చి వెళ్ళేదే.
వాస్తవానికి కొన్ని ఫ్రెండ్లీ వైరస్లు కూడా ఉంటాయి, దీన్ని మనం అలా ట్రీట్ చేయొచ్చు, అలాగని నెగ్లెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పిల్లలకు ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉంటుంది. కోవిడ్ లాంటివి వచ్చినప్పుడు కూడా ఎక్కువగా ఎఫెక్ట్ అయింది కూడా పిల్లల కంటే పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు అయ్యారు. పిల్లలు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. అప్పుడు డెత్ టోల్ కావచ్చు, ఆ కోవిడ్ బారిన పడిన పిల్లల సంఖ్య కూడా చాలా తక్కువ. ముఖ్యంగా మీ పిల్లల్లో ఇమ్యూనిటీ పెంచండి. ఈ హెచ్ఎంపీవీ కాదు, కోవిడ్-19 కాదు, ఎలాంటి వైరస్ వచ్చినా వాళ్ళని ఏమీ చేయలేవు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్ యూ అండి.